అందరికీ నమస్తే. కార్తీక పురాణం 23వ అధ్యాయం. పురంజయునికి మోక్షప్రాప్తి. మునీంద్ర, పురంజయుడు యుద్ధమునందు విజయం పొందాక తర్వాత ఏమి జరిగింది నాకు చెప్పగలరు అన్నాడు. అగస్త్యుడు అత్రి మహర్షితో, అగస్త్య, మునీంద్ర, అత్రి మహర్షి చెప్పనారంభించాడు. యుద్ధమునందు విజయము సాధించిన పురంజయునికి జ్ఞానోదయము కలిగినది. అయోధ్య పట్టణమును సమస్త ధర్మములను ఆచరిస్తూ ప్రజాశ్రేయస్సును తన శ్రేయస్సులా భావించి పరిపాలించాడు. సత్యధర్మాన్ని పాటించాడు. బ్రాహ్మణులను పూజించాడు. యజ్ఞయాగాదులో నిర్వర్తించాడు. కామ క్రోధ మద మత్సర్యములను జయించాడు. వ్రత ప్రభావము చేత చేసిన పాపములు పోయి పుణ్యవంతుడయ్యాడు. హరిసేన ఎట్లు చేసినా బాగుండునని ఆలోచిస్తున్న అతనికి ఆకాశవాణి కావేరికి వెళ్ళి అక్కడ శ్రీరంగమున శ్రీరంగనాథుని సేవించమని చెప్పెను. ఆ మాటలకు శ్రీరంగమునకు బయలుదేరి అనేక క్షేత్రములు తీర్థస్థానములు దర్శించుకొని శ్రీరంగము చేరి అక్కడ శ్రీరంగనాథుని పూజించాడు. కావేరి స్నానము దాన జపములను ఆచరించాడు. మాసాంతము తన రాజ్యమునకు బయలుదేరాడు. మధ్యలో వచ్చు రాజ్యములను చూస్తూ వాటికి అయోధ్యకు తేడా చూస్తూ అయోధ్య చేరుకున్నాడు. అయోధ్యయందు లేమి అనేది లేదు. సర్వ సంపదలకు ఆలవాలమై ఉన్నది. బ్రాహ్మణులు, సర్వశాస్త్రవేత్తలు, క్షత్రియులు, శత్రు సైన్య ఛేదకులు, వైశ్యులు, సర్వరత్నదాతలు, శూద్రులు, సర్వ సంపదలను అనుభవించువారు ఆ రాజ్యములో ఆడవారు, సుందరాంగులు, సమస్త భూషణాభూషితులు, వేశ్యలు, సంగీతమునందు నృత్యమునందు నిపుణులు, సౌందర్యములతోనూ లావణ్యములతోనూ కూడి ఉన్నారు. ఓ అగస్త్య మునీంద్ర, అచ్చటి మునులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు స్థిరముగా ఉన్నారు. ప్రజలు ధర్మము వీడక రుజు ప్రవర్తన కలిగి ఉన్నారు. రాజు రాకను తెలుసుకొని ప్రజలు ఎందుకు సన్నాహములు చేశారు? రాజు రాజ్యమునందు ధర్మమునకు 4 పాదములను నడిపించాడు. కొడుకులతో మనుమలతో సర్వసుఖములు అనుభవించాడు. కొడుకులను రాజ్యభారాన్ని అప్పగించి అడవికి పోయి ఆశ్రమ ధర్మములను పాటిస్తూ కార్తీక వ్రతమును విడువక చేయుచు వైకుంఠవాసి అయి సుఖమును అనుభవించాడు. హరి భక్తి అందరూ రక్తుడై ఈ అధ్యాయం వినువాడు చదువాడు ముక్తిని పొందుతాడు. 23వ అధ్యాయం సమాప్తం.